హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మౌనిక. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మీషో హాల్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మీషో నుంచి కొన్ని మనకి ఇంట్లో డైలీ యూజ్ అయ్యే ఐటమ్స్ కొన్ని నేనైతే ఆర్డర్ చేశాను. సో అవి ఏ విధంగా ఉన్నాయి అండ్ క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయి, మనకి ఏ విధంగా యూజ్ అవుతున్నాయో ఈ రోజు వీడియోలో మనం చూసేద్దాం. సో ఇదైతే కొంచెం పప్పీ టైప్ లో ఉంది కదా, ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది కొంచెం బాస్కెట్ టైప్ లో ఉంది అండ్ ఇది మనం వాష్ చేసుకోవచ్చు కూడా, అంటే హ్యాండ్ వాష్ చేయొచ్చు. ఇదైతే చాలా క్యూట్ గా ఉంది. ఇందులో మనం చార్జెస్ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కానీ అలా అంటే కిచెన్ లోనైనా యూజ్ చేయొచ్చు, ఆర్ మన డైలీ లైఫ్ లో మనం రొటీన్ థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇదైతే చాలా బాగుంది. అంటే నేను కవర్ లోంచి ఓపెన్ చేసేసరికి కంప్రెస్ అయిపోయింది, బట్ మనం సెట్ చేయొచ్చు. అండ్ ఇది లిడ్ హోల్డ్ చేయడానికి మనకు ఒక థ్రెడ్ టైప్ లో అయితే ఇచ్చాడు. సో వెయిట్ అయితే పర్లేదు. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసేయండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. రోల్స్ అన్నమాట, ప్యాక్ ఆఫ్ 2. యాక్చువల్లీ ఇది రీయూజబుల్ అని చెప్పారు. సో చూడాలి ఇది ఎంతవరకు రీయూజబుల్ అన్నది. ఇన్ కేస్ నేను ఈ లోపు యూజ్ చేసినట్టయితే మీకు వీడియో ఖచ్చితంగా పక్కన పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇది క్లాత్ అయితే ఈ విధంగా, ఐ మీన్ టిష్యూ అయితే ఈ విధంగా ఉంది. రీయూజబుల్ లానే ఉన్నది. అంటే మనం మీరు చూసినట్టయితే అంటే కొంచెం ఎలాస్టిక్ టైప్ లో అన్నట్టు కూడా ఉంది. అంటే వెంటనే చిరిగిపోవడం కానీ అలా అయితే అవ్వట్లేదు. సో కొంచెం మనం రీయూజబుల్ అని చెప్పొచ్చు. మనం స్టవ్ క్లీనింగ్ కి కానీ లేదంటే కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ కౌంటర్ క్లీన్ చేయడానికి కానీ చక్కగా యూజ్ అవుతుంది. అండ్ ఇదైతే నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. ఇదైతే ఇంకా చాలా స్మూత్ గా ఉంది. మేబీ 2 డిఫరెంట్ పర్పసెస్ కి యూజింగ్ ఉండొచ్చేమో. అండ్ ఇది మనం కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎలా అయితే టిష్యూస్ కి ఉంటాయో అదే విధంగా ఉంది. మేబీ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందేమో, ఎందుకంటే మనం ప్రతిసారి క్లాత్స్ వెళ్ళి వెతుక్కుని తెచ్చుకుని మళ్ళీ వాటిని రీయూజ్ చేసి అలా కుదరకపోవచ్చు. సో ఇదైతే డెఫినెట్ గా యూజ్ అవుతుంది. అండ్ ఇదైతే చాలా స్మూత్ గా ఉంది. చెప్పా కదా, 2 డిఫరెంట్ టైప్స్ లో అయితే ఉన్నాయి. ఇదైతే చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఇవి వచ్చేసి కిచెన్ టవల్స్. కిచెన్ లో ఎన్ని క్లాత్స్ ఉన్నా కానీ మనకి అవన్నీ సరిపోకపోవచ్చు, ఎందుకంటే డైలీ మనం ఏదో దానికి యూజ్ చేస్తూనే ఉంటాం కదా. ఇది కూడా మంచి ప్రైస్ లోనే వచ్చింది నాకు. ఇది అంటే మనం ఎంత వాష్ చేసినా కానీ అవి స్మెల్ వస్తూ ఉంటాయి అండ్ ఎక్కువ వాష్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని ఏమో చిరిగిపోతాయి. ఇంట్లో యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నాం, డెఫినెట్లీ అవుతుంది కదా. సో ఇలాంటివి మనం యూజ్ చేసినట్టయితే చాలా నీట్ గా కూడా ఉంటుంది. కిచెన్ అంతా కూడా చాలా హైజీన్ గా ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే హైజీనిక్ గా ఉంటుంది. యూజ్ చేసినవి మనం యూజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే దానికి ఉండే ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో దానికే ఉండిపోతాయి. సో ఇవేంటంటే మనం ఇలా ప్యాక్ ఆఫ్ 12 ఎంత వచ్చాయి. ఈ విధంగా మనం తీసుకునేటట్టయితే వాష్ చేసుకుని వెంటనే, తక్కువ ప్రైస్ కూడా కాబట్టి ఎక్కువ టైమ్స్ యూజింగ్ అనేది ఉండదు. అండ్ వెంటనే మనం యూజ్ అండ్ త్రో టైప్ లో కూడా ఉంటుంది. అంటే కొన్నాళ్ళు వాడేసి మనం ఇది చేయొచ్చు. లేదు ఓల్డ్ క్లాత్స్ ఇవన్నీ యూజ్ చేయడం కంటే ఇవి వాడడం ఏంటంటే బెటర్ అన్నమాట. అండ్ ఇవి స్పూన్స్, ప్యాక్ ఆఫ్ 4 స్పూన్స్ వచ్చాయి. ఈ స్పూన్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదంటే యూట్యూబ్ లో కానీ చూస్తున్నప్పుడు చాలా నచ్చాయి నాకు. అంటే ఈ డిజైన్ కానీ లేకపోతే ఈ కలర్ కానీ చాలా బాగుంది. ఇలా ప్యాక్ ఆఫ్ 4 అయితే వచ్చాయి. ఫ్లోరల్ డిజైన్స్ లో వచ్చాయి 3 కూడా. అది 3 డిఫరెంట్ ఫ్లోరల్స్ అన్నమాట. ఇవైతే చాలా క్యూట్ గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు యూజ్ చేసేద్దాం అన్నట్టే అనిపిస్తుంది. అంటే మనం సాల్ట్ కానీ లేదంటే ఇది కూడా మన డైలీ లైఫ్ లో మనం యూజ్ చేయొచ్చు. నేనైతే ఒకటైతే యూజ్ చేస్తున్నాను, అన్ని ఒకసారి వాడడానికి మంచి రాలేదు. సో ఒకటైతే యూజ్ చేస్తున్నాను. కలర్ ఏమైనా చేంజ్ అవ్వడం కానీ
పాడవడం కానీ అలా అయితే నేను నోటీస్ చేయలేదు. ఇది కూడా మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. అంటే ఒక డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది. అంటే మనం రెగ్యులర్ గా ఎప్పుడు వాడేవి కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. నాకైతే ఇది చాలా నచ్చాయి ఈ స్పూన్స్ అయితే, ఎందుకంటే చాలా వీడియోస్ లో నేను కూడా చూసాను. సరే ఎందుకు మనం ట్రై చేయకూడదు అనిపించింది. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది భలే ఉంది. యాక్చువల్లీ మనం రోజు కిచెన్ లో ఏమైనా తీసుకునేటప్పుడు క్లాత్స్ పట్టుకోవడం కానీ అలా చేస్తూ ఉంటాం కదా, వాటి ప్లేస్ లో ఇవి యూజ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. బాగోవడం సంగతి పక్కన పెడితే చాలా సేఫ్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే క్లాత్స్ యూజ్ చేసి ఇలా మనం హోల్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫైర్ అనేది అంటుకోవడం కానీ కాలిపోవడం అలా జరుగుతుంది. ఇవైతే మనం సేఫ్ గా యూజ్ చేయొచ్చు. నేను చాలా మంది స్టాండ్ టైప్ లో హోల్డర్స్ యూజ్ చేస్తారు, కానీ హోల్డర్స్ కంటే కొంతమంది అన్నిటికీ యూజ్ చేయలేరు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది హోల్డర్స్ యూజ్ చేయలేరు. వాళ్ళు ఎప్పుడు క్లాత్ ప్రిఫర్ చేస్తారు. సో క్లాత్ ప్లేస్ లో ఏంటంటే ఇవి యూజ్ చేయడం ఏంటి కొంచెం బెటర్ అనమాట. అంటే కొంచెం సేఫ్టీ అండ్ హోల్డ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. మనం ఈజీగా ఇలా పట్టుకొని లిఫ్ట్ చేయొచ్చు అండ్ ఈజీగా కూడా వాష్ చేసుకోవచ్చు. ఇది నేను డెకరేషన్ పర్పస్ తీసుకున్నాను. అంటే ఎక్కడైనా ప్లేస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. ఇది కూడా వుడ్ వచ్చింది అనమాట. అండ్ దీంతో పాటు స్క్రూ అండ్ ఒక హ్యాండ్ నోట్ కూడా ఇచ్చారు. రివ్యూ ఇదైతే చాలా బాగుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ప్రొడక్ట్ కూడా చాలా బాగుంది. మనకి స్ట్రాంగ్ గానే ఉంది. మనం దేనికైనా వాల్ కి ఇలా అరేంజ్ చేసుకుని దీని మీద చిన్న చిన్న టాయ్స్ పెట్టొచ్చు, లేకపోతే ప్లాంట్స్ కానీ కొంచెం హ్యాంగింగ్ టైప్ లో ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా మనం యూజ్ చేసి ఇది పెట్టొచ్చు. డెఫినెట్ గా ఇది నేను వాల్ కి ఎక్కడో దగ్గర హ్యాంగ్ చేస్తాను. చేసిన తర్వాత డెఫినెట్ గా షేర్ చేస్తాను. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. నాకు చూడగానే నచ్చింది. బాగుంది కదా, హౌస్ షేప్ లో ఉంది అని. దీన్ని మనం మంచిగా ఇన్ కేస్ కావాలనుకుంటే మనం కలర్ చేసుకోవచ్చు. వైట్ ఏంటంటే మనకి క్యూట్ గానే ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా కలర్ చేసుకోవాలనుకున్నప్పుడు కలరింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ప్లాంట్స్ ఎక్కువ మంది పెట్టడం చూసాను నేను. ప్లాంట్స్ అయినా పెట్టొచ్చు, చిన్న చిన్న ఐడల్స్ అయినా పెట్టొచ్చు, లేదంటే షోకేస్ లో ఉండే ఏ ఐటమ్స్ అయినా మనం దీంట్లో పెట్టొచ్చు. ఇదైతే చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదేంటంటే లైమన్ హార్డ్ వాటర్ స్టెయిన్ రిమూవర్ అని చెప్పారు. నేను కిచెన్ లో స్టవ్ బ్యాక్ సైడ్ అది ఆ స్టెయిన్స్ ఎంత క్లీన్ చేస్తున్నా అవి రిమూవ్ అవ్వట్లేదు. సో సరే చూద్దాం ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో అని నేనైతే ఆర్డర్ చేశాను. నేను యూజ్ చేసిన వీడియో అది ఏ విధంగా వర్క్ చేస్తుంది నేను అటాచ్ చేయడానికి చూస్తాను. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో నేను ఇది కూడా మీషో నుంచి ఆర్డర్ చేశాను. అంటే రేటింగ్ అయితే బాగానే ఉంది. స్టెయిన్ రిమూవర్ అని చెప్పారు కదా, సో చూద్దాం ఎంతవరకు స్టెయిన్ రిమూవ్ చేస్తుంది అని. ఎందుకంటే బ్యాక్ సైడ్ టైల్స్ నేను అది చేంజ్ చేయడానికి కూడా అవ్వట్లేదు నాకు. అంటే ఆ డిజైన్ ఆ విధంగా ఉంది. సో మేబీ దీంతో ఏమైనా కొంచెం ఈజీగా మనకి స్టెయిన్ అనేది రిమూవ్ అవుతుందేమో చూడాలి. ఇవేంటంటే చిన్న చిన్న బటర్ఫ్లైస్ అన్నమాట. గోల్డ్ కలర్ బటర్ఫ్లైస్. దీనికి మనకి స్టిక్ చేసుకోవడానికి స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఇది మనం యూజ్ చేసి వీటిని మనం వాల్ మీద స్టిక్ చేయొచ్చు. అంటే వాల్ ప్లెయిన్ గా ఉంది అనుకునేటప్పుడు కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ లో మనకు కొంచెం ఎలివేట్ అయ్యేలా కనిపించాలి అనుకున్నప్పుడు ఇవి యూజ్ చేద్దామని తెప్పించాను నేను. అంటే ప్లెయిన్ వాల్ ఉండకుండా మరి హెవీగా ఏం లేకుండా కొంచెం సింపుల్ గా ఉంటుంది అన్న దీంట్లో ఈ గోల్డ్ కలర్ బటర్ఫ్లైస్ అయితే తీసుకున్నాను. ఇది సెట్ ఆఫ్ 12 పీసెస్ వచ్చాయి. అంటే 12 కూడా 12 డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. మనం ఆర్డర్ వైజ్ ప్లేస్ చేస్తాం కదా,
సో ఇదైతే బాగానే ఉంది అండ్ ఈజీగా స్టిక్ అవుతుంది. అండ్ ఇది ఈ విధంగా ఉండడం వల్ల చూసారా కొంచెం ఎగురుతున్నట్టుంది, అంటే కొంచెం మంచిగానే అనిపిస్తుంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఏమో చింపేస్తే చిరిగిపోతుందేమో తెలియదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట. ఇది హార్ట్ షేప్ లో అయితే ఉన్నాయి. ఇది కూడా సెట్ ఆఫ్ 10 ప్లేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి మనం స్నాక్స్ యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. 10 పీసెస్ అయితే ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ పిల్లలు ఉండే వాళ్ళు అయితే ఖచ్చితంగా డెఫినెట్లీ ఆర్డర్ పెట్టండి, ఎందుకంటే ఎక్కువ యూస్ అవుతూ ఉంటాయి కదా ప్లేట్స్ మనకి. ఇది ఇందులో తినడం అయితే ట్వింకిల్కి చాలా ఇష్టం. సో మనం స్నాక్స్ ఇవ్వాలనుకున్నా, ఫ్రూట్స్ ఇవ్వాలనుకున్నా ఇలాంటివి యూస్ చేయొచ్చు. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అవన్నీ కూడా ప్లేస్ చేయడానికి ఇలా ఒక ట్రే లాగా ఉంది. మనం ఇలా టేబుల్ మీద పెట్టేసినట్టయితే తీసి మనం వెంటనే స్నాక్స్ ఇవ్వడానికి బాగానే ఉంటుంది. అండ్ కలర్ కూడా బాగానే ఉంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పింక్ ఆర్ లైట్ గ్రీన్, పిస్తా కలర్, ఆ కలర్స్ లో అయితే నేనైతే చూసాను. సో కలర్ఫుల్ గా ఉంటుంది కదా, నేను ఇది ఆర్డర్ చేశాను. ఇన్ కేస్ మీకు వేరే కలర్స్ నచ్చితే కూడా చూడొచ్చు. క్వాలిటీ అయితే బాగానే ఉంది, డెఫినెట్గా ట్రై చేయండి. సో మీషోలో నేను ఆర్డర్ చేసిన ఈ ఐటమ్స్ అన్ని కూడా మీకు ఏ విధంగా అనిపించాయో కామెంట్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా మన రెగ్యులర్ లైఫ్ లో మనం యూజ్ చేసే ఐటమ్సే. నేనైతే నాకైతే అన్ని బాగానే అనిపించే క్వాలిటీ అయితే, ఎగ్జాక్ట్ ఇది ఒక్కటే, ఇది ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి యూజ్ చేస్తే నేను యాడ్ చేస్తాను. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ పెట్టడం కూడా మర్చిపోకండి. ఇక్కడున్న బెల్ ని కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మీరు నన్ను మిస్ అవ్వకుండా వీడియోస్ చూడొచ్చు. సో ఇంకే రివ్యూ చేస్తే బాగుంటుంది, లేదంటే ఇంకే ఐటమ్స్ రివ్యూ చేస్తే బాగుంటుంది, ఆర్ ఏ యాప్ లో నుంచి ఏమైనా చేస్తే బాగుంటుంది అని మీరు ఏమైనా నాకు సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. డెఫినెట్ గా నెక్స్ట్ వీడియో నేను ఆ రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మౌని టేల్స్. బాయ్ బాయ్.